హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అద్వితి వ్లాగ్స్. ఈరోజు కొన్ని మనసులో మాట్లాడుకుందాం. అస్సలు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. అసలు తండ్రి లేని ఆడపిల్ల జీవితం ఎంత దారుణంగా ఉంటుందో కదా, అసలు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఈరోజు ఎందుకో మనసు అంతా చాలా బాధగా ఉంది. ఎందుకని తెలీదు. మనం ఎంత ధైర్యంగా ఉన్న జీవితంలో ముందుకు వెళ్దాం అనుకున్నా సరే, కొంతమంది వల్ల కావచ్చు, కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, మనల్ని అస్సలు ముందుకు వెళ్ళనివ్వవు కదా. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు నాకు ఎదురైంది. అసలు న్యాయానికి కళ్ళు లేవని ఎందుకంటారో నాకు ఈరోజు అర్థమైంది క్లారిటీగా. ఇంకా ఆ రోజు అంతా ఫుల్గా మూడ్ ఆఫ్లోనే ఉన్నాను నేను. అసలు కొంచెం కదిలిస్తే ఏడ్చేసేదాన్ని, అలా ఉంది నా సిచ్యువేషను. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఎంత డల్గా ఉన్నానని. ఇంకా ఆ రోజు మా వారు బయటకు వెళ్దాం, నేను మూడ్ బాగాలేదు కదా, డిన్నర్ ఏం ప్రిపేర్ చేయొద్దులే, మనం బయటకు వెళ్దాం అన్నారు. ఇంకా నాకు అస్సలు బయట వెళ్ళే మూడ్ లేదు. నాకు ఎప్పుడైనా బాధ వచ్చిందంటే అస్సలు బయటకు వెళ్ళలేను నేను. ఇంకా అందుకని ఆ రోజు కొంచెం ఇష్టంగా కుకింగ్ చేస్తున్నాను. చపాతీ చేసి కొంచెం చెన్నా కర్రీ చేస్తున్నాను. వైఫ్ కొంచెం అప్సెట్గా ఉన్నారంటే హస్బెండ్ దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. అది కాకుండా నువ్వు ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు, నేను చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అలా అనకూడదు. మా హస్బెండ్ పాపం ఎప్పుడు అలాగండు, రాగానే ఎందుకు అలా ఉన్నావు, కొంచెం నేను సాడ్గా ఫేస్ పెట్టగానే పాపం ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతారు. నాకు అసలు ఆ విషయం అంటే చాలా ఇష్టం. మా ఆయన అడిగే దాంట్లో ఆ రోజు చపాతీ చేసి కొంచెం చెన్నా కర్రీ చేశాను. కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఎక్కడ తిడతారో అన్న భయంతో ఇంకేం చేశానంటే ఒక పొటాటో ఉన్నింది, ఆ పొటాటో కట్ చేసి ఇంకా మళ్ళీ కర్రీలో కలిపేశాను. ఈ వీడియోలో చూసారా నా ఫేస్ ఎంత వెళ్ళిపోతుందో. ఏం లేదండి, మా వారు వచ్చి పక్కన కూర్చొని ఏం లేదు అంతా సెట్ అవుతుంది, నువ్వు కూల్ అవ్వు, ఫ్రీ అయిపో అన్నారు. ఇంకా అంతకు మించి ఏం కావాలండి. మనం బాధలో ఉన్నప్పుడు మన హస్బెండ్ పక్కన కూర్చొని ఏం కాదని చెప్పిన తర్వాత కూడా మనం బాధపడుతున్నామా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎందుకు బాధపడుతున్నాను, ఎందుకు ఇంత సాడ్గా ఉన్నానని చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.